చేవెళ్ల నియోజకవర్గం ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం ఉట్పూర్పల్లి ఎస్బీఆర్ గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు ఎం నరేందర్, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ బల్ మురళి వెంకట్, రాజేందర్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి కస్తూరి నరేందర్, చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పాల్గొన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో బూత్ కమిటీ సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 6 గ్యారెంటీలను ప్రజల వద్దకు తీసుకువెళ్లి గెలుపు లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి, ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ అన్నారు. అంటే ఒక మెడికల్ కాలేజ్లో మెడిసిన్ చదువుకుంటూ ఆ రోజే అనుకుంటున్నారన్నమాట, ఐ వాంట్ టు బికమ్ ఏ లీడర్ అని చెప్పి. వెరీ గుడ్, దట్ షుడ్ బి ద స్పిరిట్. అట్లా స్పిరిట్ ఉంటే పిల్లలు మీరందరికీ భవిష్యత్తు ఏంటంటే పిల్లలప్పటి మీకు పోరాడే లక్ష్యం ఉండాలి. పేరెంట్స్ లో కొట్లాడండి, చదువుకోండి, మంచిగా చదువుకొని ఎన్ఎస్వీలో తిరుగుతూ తప్పేంది అని అడగండి. చదువుకోకుండా కాలేజీకి ఫెయిల్ అవుతుంటే మాత్రం ఎవరు మేము కూడా ఒప్పుకున్నాం కదా. సో అన్ని యాంగిల్లో ఉంటేనే పిల్లల్ని అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే ఎప్పటికైనా మనకు అన్నం పెట్టేది మన చదువు లేదా పాలిటిక్స్ సీరియస్ క్యారియర్ యూ షుడ్ టేక్ ఇట్ అవుట్. ఎప్పటికైనా స్టూడెంట్స్కి ఎందుకు మంచి ఫ్యూచర్ ఉంటుందంటే మీ పిల్లలందరూ ఇప్పుడే వెంకట్ చెప్తుండ్రు, ఇప్పుడే మీసాలు వస్తున్నాయన్న. కానీ ఒక 140,000 ఓట్ల ప్రభావితం చేసే మీరు ఒక కాన్స్టిట్యూన్స్ లో 140,000 ఓట్లున్నాయన్న మాకు అని చెప్పి విష్ణువర్ధన్తో పాటు పిల్లలందరూ వచ్చి మేము తెస్తామన్న గట్టి నమ్మకం మీరు ఫస్ట్ మీరు తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి గారు పిలుస్తారు, వేం నరేంద్ర రెడ్డి గారు పిలుస్తారు, బల్మూరి వెంకట్ మిమ్మల్ని తీసుకోబోతారు. అక్కడ ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ సంబంధించిన 7 నియోజకవర్గాల ఎన్ఎస్యుఐ పిల్లలు చూసే పిల్లలు అనిపిస్తారు. వెంకట్ చూస్తేనేమో బాడీ బిల్డ్ చేసి ఖతర్నాక్ ఉన్నాడు. మీరు కూడా బిల్డ్ చేయండి, లీడర్ కావాలంటే. పిల్లలందరికీ ఏర్పాటు చేసే సభకు సభాధ్యక్షత వహిస్తున్న స్థానిక ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ గారికి, ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు, మన స్టార్ అట్రాక్షన్ ఎన్ఎస్యుఐ కావునా ఏంటి అప్పుడు చేయలేదు మీకు ఎక్కడి గురించి మాట్లాడుతున్నా, అవునా? స్టార్ అట్రాక్షన్ గత 10 సంవత్సరాల నుండి రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్, ప్రస్తుత ఎమ్మెల్సీ డాక్టర్ రాజేందర్ నగర్ లో తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యుఐ గత 10 సంవత్సరాల నుండి ఉన్న ప్రెసిడెంట్, ప్రస్తుత ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ గారు చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన మొత్తం 7 నియోజకవర్గాల ఎన్ఎస్యుఐ పిల్లలు ఇన్ఛార్జ్లను అందరినీ 546 మందిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సభను ఏర్పాటు చేసిండ్రు. ఆ సభాధ్యక్షత వహించిన డాక్టర్ బల్మూరి వెంకట్ గారితో పాటు మొత్తం ఎన్ఎస్యుఐ నేషనల్ లెవెల్ లీడర్స్ వచ్చిండ్రు. తర్వాత నేషనల్ కోఆర్డినేటర్ తో పాటు ఇక్కడ ప్రస్తుత స్థానిక అధ్యక్షులతో పాటు మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ ఇక్కడే ఉన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన వేం నరేంద్ర రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక్కడ ఇన్ఛార్జ్ కస్తూరి నరేందర్ గారికి, చైర్మన్ జ్ఞానేశ్వర్ గారికి, మా పెద్ద సురేందర్ రెడ్డి గారికి, చాలా మంది మా కాంగ్రెస్ కుటుంబ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నారు. ఎందుకంటే మనకు దేశ భవిష్యత్తు ఎప్పుడైనా యువత అంటాం. ఆ యువత అడ్వాంటేజ్ తీసుకుంటుంది బీజేపీ. కానీ డాక్టర్ బల్మూరి వెంకట్ ఒక మంచి ఉద్దేశంతో ప్రజాస్వామ్య పరిరక్షణను కాపాడినందుకు వాళ్ళకి పాదాభివందనలు చేస్తా అని చెప్పి ప్రతి పిల్లోడు మేము ముందుకు వస్తాం. చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ లో మాకు గలం ఎత్తుతాం. 1,50,000 ఓట్లు మేము తీయగలిగే సత్తా ఉంది మాకు. మేము ఒక్కొక్కరు 20-30 తెస్తాం డెఫినెట్ గా, ఇంత పెద్ద కుటుంబ సభ్యులు అని చెప్పి చెప్పడం చాలా చాలా సంతోషం. ఐ రియలీ థ్యాంక్ డాక్టర్ బల్మూరి వెంకట్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్. సో నేనేమంటున్నా, ఎప్పటికైనా పిల్లలకు భవిష్యత్తు మంచిగా ఉండాలంటే వాళ్ళు ఒకవైపు విద్య మీద, ఒకవైపు పాలిటిక్స్ కూడా క్యారియర్ ఓరియంటెడ్ గా పోతే ఎన్ఎస్యుఐ సచ్ ఏ గుడ్ ఆర్గనైజేషన్. ఎందుకంటే నేషనల్ లెవెల్ రికగ్నైజ్డ్ 1977-78 లో స్టార్ట్ అయింది. అప్పుడు ఇందిరాగాంధీ గారు స్టార్ట్ చేసిన ఎన్ఎస్యుఐ నిజంగా అప్పటికెళ్ళి సేమ్ స్థాయిలో అంత ఒక నిబద్ధతతో, డిసిప్లిన్ తో ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు ఐ హ్యాట్స్ ఆఫ్ టు ద యూనియన్ ఆల్సో. అండ్ ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఎన్ఎస్యుఐ, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా, వెరీ వెరీ గుడ్ లక్. ఎందుకంటే కష్టపడండి, పోరాడాలి, మీ హక్కుల కోసం పోరాడండి, చదువుకోండి, ఎట్ ద సేమ్ టైం పాలిటిక్స్ రావాలని నేను సూచించిన. వెంకట్ గారు కరెక్ట్ గా చెప్పారు, రాబోయే 10-30 రోజులు కష్టపడండి, రంజిత్ అన్న వెంట ఉండండి, తర్వాత రంజిత్ అన్న చూసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.